మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 21వ తారీఖు లగాయితూ డిసెంబర్ 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ మార్పులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ముఖ్యంగా మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే ఈ వారంతో గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. అలాగే సింహరాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవి కుజులు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు ధనురాశి నుండి మీనరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ గ్రహస్థితి మార్పు ఏమి కూడా ఈ వారంలో లేదు. అయినప్పటికీ ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ వారంలో తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ చాలా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. విందు విహారయాత్రలు, తీర్థయాత్ర లాంటి వాటిలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్నటువంటి అన్ని ఆదాయ మార్గాల్లోనూ ధనాన్ని సంపాదించగలుగుతారు. ఖర్చు పెట్టేటువంటి చోట చాలా జల్సాగా ఖర్చు పెట్టుకుంటారు. సంపాదించుకునేటప్పుడు చాలా ఓపికగా, చాలా శ్రద్ధతోటి సంపాదించుకుంటూ ఉంటారు వృషభ రాశి వారు. అలాగే ఈ వారంలో బుధవారం దగ్గర నుండి ఉండేటువంటి రోజులన్నీ కూడా చంద్రబలం అధికంగా ఉండడం, అలాగే చంద్రుని యొక్క అనుకూలత వల్ల, మిగతా గ్రహాల అనుకూలత వల్ల బుధ గురువారాల్లో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా అది చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. వ్యాపార పరంగా 10 మందిని ఆకర్షించుకోగలుగుతారు. ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో వారిని కూడా మీరు ఆకర్షించుకోగలుగుతారో, మిత్రత్వాన్ని పెంపొందించుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారస్తులు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లు, జోదము, స్పెక్యులేషను ఇటువంటి వాటిలో మాత్రం ధనాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ గ్రహస్థితి చాలా ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి దాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. అందువల్ల షేర్ మార్కెట్లో కానీ, బెట్టింగుల్లో కానీ ఇటువంటి వాటిలోకి దిగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అయినప్పటికీ ఇక్కడ చతుర్థ స్థానమందు కేతువు కానీ, దశమంలో ఉండేటువంటి రాహువు కానీ ఇటువంటి వాటి ద్వారా కొంత మనల్ని ఇబ్బంది పెడతారు. కానీ ధనం ఆకస్మికంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు గతంలో చేసినటువంటి వాళ్ళకి సత్ఫలితం కనబడుతూ ఉన్నది. శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే పుణ్యనది స్నానాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడుపుతారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణమే ఈ రాశి వారిలో ఉంటుంది. ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశివారు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నారాయణ హృదయం కానీ, లేదా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కానీ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి.